ఇది ఆనైందా? ఇది ఆనైందా? ఈరోజు దూరు పడమట అర్జునవాడలో షిలోహు ప్రార్థనా మందిరం ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి ఈ వార్షికోత్సవ సందర్భంగా సంఘముతో కలిసి మనం ఈ దినం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి. ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. కృపా కనికరము కలిగిన దేవా, ప్రేమామయుడా, కరుణా సంపన్నుడా, దయగల మా తండ్రి, ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయు దేవా, మారని దేవా, మార్పు చెందని దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దయగల సింహాసనం ఎదుటకు నీ పరిశుద్ధ మందిరంలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకై నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించి విమోచించి 3 సంవత్సరాలు సంఘాన్ని భద్రపరుస్తూ వచ్చారు. అందుకై నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. సంఘములో మీరు చేస్తూ వచ్చిన మేలులన్నిటిని బట్టి నీకు వందనాలు. ఆనాటి నుండి ఈనాటి వరకు నీ కృపాక్షేమములు సంఘముతో ఉంచారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున నా తండ్రి, ఈ వార్షికోత్సవ సందర్భంగా మేము కూడుకొని చూడగా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ఆత్మ సంచారం మాకు దయచేయండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా నిన్ను హెచ్చించి పూజించి ఘనపరచుటకు సహాయం చేయండి. ప్రభువా, చేరి వచ్చిన ప్రియులను బట్టి నీకు వందనాలు. ఇంకను రావలసిన వారు కూడా సకాలంలో క్షేమంగా రావడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఇచ్చిన మహాశ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇదా ఆన్ చేసి హలో హలో హలో. పాట సంఖ్య 175 లేక 173. సియోను గీతాల పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 175 లేక 173. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు అనే పాట పాడుకుందాం. అందరు కలిసి పాడండి. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకీర్తివి, ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీర్తివి, ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువా బడని మేలులా చేసెనని. కొనియాడెదము మరువా బడని మేలులా చేసెనని. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు,
ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా, నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యతను, నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై జాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా.
భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివని మా కొరకు భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివని మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్ మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్ పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియో మహిమ ఘనతానికే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. పాట సంఖ్య 208. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతించెదను అనే పాట పాడదాం. 208 పాట సంఖ్య లేక 206. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు కరుణ తోడ పిలిచియో స్థిర పరాచి కాపాడినా స్థిర పరాచి కాపాడినా కరుణ తోడ పిలిచియో స్థిర పరాచి కాపాడినా స్థిర పరాచి కాపాడినా స్థిర పరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును స్థిర పరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు ఎన్నో సార్లు నీ కృప విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు ఎన్నో సార్లు నీ కృప విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు అన్నాన తోడ నీ దారిన్ చేర్చిన క్షమించితివి అన్నాన తోడ నీ దారి చేర్చిన క్షమించితివి
నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపరచు భంగపరచు సైతాను గెల్చి విజయమిచ్చితివి. భంగపరచు సైతాను గెల్చి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నాకాశ్రయశీలమై కోటగా నీవుంటివి, కోటగా నీవుంటివి. నాకాశ్రయశీలమై కోటగా నీవుంటివి, కోటగా నీవుంటివి. ప్రాకారంపు ఇంటివై నన్ను దాచి ఉంచితివి, ప్రాకారంపు ఇంటివై నన్ను దాచి ఉంచితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. నీచుడవు మా దేవుడా ఆమేనంచు పాడేదా, నీచుడవు మా దేవుడా ఆమేనంచు పాడేదా. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. చివరిగా పాడు సంఖ్య 218 లేక 216. యేసు ప్రభువును స్తుతించుట
ఎంతో ఎంతో మంచిది. చర్చిలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఎవరు మాట్లాడకూడదు, పిల్లలను కూడా తిరగనివ్వకూడదు. పిల్లలు తిరుగుతున్నప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడడం, గోల చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి చర్చిలోకి వచ్చి కూర్చున్న తర్వాత వాక్యం అంతా అయిపోయిన దాకా, చివరి ఆశీర్వాద ప్రార్థన దాకా అందరూ భయభక్తులతో కూర్చోవాలి. మధ్య మధ్యలో నేను చెప్పడానికి ఇది ఒకటి పెట్టి బంధించారు. అందరూ ఇంటో, బయట వాళ్ళందరూ ఇంటో, రేపు యూట్యూబ్లో పెడితే అసహ్యంగా ఉంటుంది. అందుకని మధ్య మధ్యలో చెప్పలేకపోతున్నాం. కాబట్టి అర్థం చేసుకోండి. చివరిగా పాట సంఖ్య 218, 3 వచనాలు పాడదాం. 1, 2 లాస్ట్ చరణం పాడదాం. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటాయే బహు మంచిది. స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తం సిలువలో కార్చి, కలుషాత్తుల మమ్ము ప్రభు కడిగెను, కలుషాత్తుల మమ్ము ప్రభు కడిగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణులతోను, రాత్రింబవళ్ళు వేణులతోను స్తుతించుటాయే బహు మంచిది. స్తుతించుటాయే హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో
యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఈ సమయంలో ఈ సంఘం ప్రారంభించబడి 3 సంవత్సరాలు పూర్తయింది. 4వ సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. 3 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో సంఘం లేదు, దేవుని నమ్మిన ప్రజలు కూడా లేరు. దేవుని కృప ఈ గ్రామాన్ని కూడా ప్రేమించి ఏ ఒక్కరు కూడా నశించుట ఆయనకి ఇష్టం లేక అందరూ అంతటా రక్షణ పొందాలని ఈ గ్రామంలో కొంతమందిని ఏర్పరచుకొని ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకొని దేవుని సంఘాన్ని ప్రారంభించాడు. దేవుని నమ్మాలి అంటే దేవుడు తను తాను కనపరుచుకోవాలి మానవునికి, అప్పుడే నమ్మగలడు, లేకుంటే నమ్మలేడు. ఒకవేళ క్రైస్తవుడైనా ఏదో ఆశించి దేవుణ్ణి నమ్మినా దేవుణ్ణి సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచలేరు. అందుకని యేసు ప్రభువారు మానవులకు కనపరుచుకుంటున్నాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు కదా, క్రిస్మస్ జరుపుకుంటున్నాం కదా. ఏంటి క్రిస్మస్ అంటే? ఆయన తన ప్రజలకు కనుపరుచుకున్నాడు. యేసు ప్రభువారు తన ప్రజలకు ఏం చేశాడు? కనుపరుచుకున్నాడు. చూడండి, లూకా సువార్తలో ఆ మాట వ్రాయబడి ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయం లూకా సువార్త 1వ అధ్యాయం 68వ వచనం. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. చాలు. ఏం చేశాడంట? దేవుడు దర్శనమిచ్చాడు. దర్శనం పొందాలంటే ఎక్కడికి పోవాలా? దేవుడి దగ్గరికి పోవాలి కదా. ఎక్కడికి పోయావు బాబు అంటే దేవుని దర్శనానికి వెళ్ళాను అంట, అంతే కదా. ఎక్కడ ఏ దేవుడిని దర్శనం చేసుకున్నావు అంటే మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఆ ఊరి పేరు చెప్తారు. అయితే ఇక్కడ రాయబడి ఉంది, తన ప్రజలకు దర్శనమిచ్చి. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే తన ప్రజలకు దర్శనమివ్వడానికి వచ్చాడు. ఎంత ఆశ్చర్యం! దేవుని దర్శనం కొరకు దేవుడి దగ్గరికి మనుషులు వెళుతున్నారు, ఎంతో దూరం ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ దేవుడు మనుషుల దగ్గరకే వచ్చాడు. దేవుడిని ఎవరు చూడలేదండి, దేవుడిని ఎవరు చూడలా. దేవుడు ఎలా ఉంటాడో కూడా మానవునికి తెలియదు. దేవుడు ఎలా ఉంటాడో మానవునికి తెలియదు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో కూడా మానవునికి తెలియదు. ఎందుకు దేవుడు మానవునికి తెలియలేదు అంటే దేవుడు అపరిమితుడు, మానవుడు పరిమితుడు. దేవుడు అపరిమితుడు, మానవుడు పరిమితుడు. భూమి ఆకాశములు పట్ట జాలని వాడు దేవుడు. అంటే దేవుడు అంటే చాలా చిన్నోడు, ఏమంటే చాలా చిన్నోడు, చాలా సులకన అని కాదు దేవుడు అంటే. దేవుడు భూమి ఆకాశములు పట్ట జాలని దేవుడు. ఇంత గొప్ప దేవుడు పరిమితమైన మానవునికి అర్థం కాడు. పరిమితమైన మానవుడు
ఎంత పరిమితుడు? మానవుని వయసు చాలా చిన్నది, వయసు చిన్నది, ఆలోచన చిన్నది. ఏమండి, లిమిట్, ఒక లిమిట్. మానవుడు పరిమితుడు, దేవుడు అపరిమితుడు. అపరిమితమైన దేవుడు పరిమితుడైన మానవునికి అర్థం కాడు. అందుకనే మానవుడు దేవుణ్ణి ఎతుకుతూ ఉన్నాడు, దేవుణ్ణి వెంబడిస్తున్నాడు, దేవుడు పూజిస్తున్నాడు. అయినా దేవుణ్ణి మానవుడు కనుగొనలేకపోతున్నాడు. అండి, వాస్తవంగా ఏదైనా ఒక విషయం చేయంగా అది మంచి నైపుణ్యత కలిగి వస్తూ ఉంటుంది కదా. కూరలు వండంగా మంచి రుచిగా వండుతారు. ఎందుకని? అనుభవం వస్తుంది. ఏదైనా ఒక కార్పెంటరు ఒక టేబుల్ చేస్తే పని చేయంగా ఆ టేబుల్ ఎంత మంచి నైపుణ్యంగా తయారు చేయాలన్నా నైపుణ్యత వస్తుంది. ఒక బొమ్మను తయారు చేయాలంటే చేయంగా ఆ బొమ్మ ఒక మంచి అందమైనదిగా చేయగలం. దేవుణ్ణి ఎతుకుతూ ఉన్నప్పుడు ఎతకంగా నైపుణ్యత రావాలిగా. ఏమండి, నైపుణ్యత రావడం లేదు, ఇంకా అధోగతికి వెళ్ళిపోతున్నాడు మానవుడు. ఏమండి, దేవుణ్ణి ఎతుకుతున్నాడు కానీ దేవుడు మానవునికి అర్థం కావడం లేదు. ఆ దేవుడు అర్థం కావడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన ప్రజలకు దర్శనమివ్వడానికి వచ్చాడు. అలాగనే ఈ గ్రామంలో ఉండే ప్రజలు కూడా దేవుని వెతుకుతూ, ఎంతో కొట్టుమిట్టలాడుతూ, ఎంతో ప్రయాసపడుతూ, ఎక్కడెక్కడికో పోయి శ్రమలు పడి, కష్టాలు పడి, ఇబ్బందులు పడి, ఏమండి లాస్ట్కి ఏ స్థితికి వచ్చారు? ఏమండి, దౌర్భాగ్యపు స్థితిలోనికి వచ్చినప్పుడు దేవుడు తన ప్రజలకు ఏం చేశాడు? దర్శనమిచ్చాడు. అవునా? అప్పుడు ఆయన్ని నమ్మి ఎడ సంఘం ప్రారంభం అయింది. అది ఆశ్చర్యం. మిమ్మల్ని కానీ సాక్ష్యాలు చెప్పమంటే చెప్తారు మీరు కదా. మీరు ఏడాడి తిరిగి వచ్చారు, ఏమేం చేశారు, ఎన్ని ఒక్క పొద్దులు ఉన్నారు, ఎక్కడ ఏ గుళ్ళకి వెళ్ళారు అన్నీ చెప్పగలరు మీరు. అయినా ఈ దేవుడు దర్శనం ఇవ్వడానికి వచ్చాడు. దేవుడు దర్శనమిస్తే ఆయన యందు విశ్వాసం ఉంచగలరు. దేవుడు దర్శనమిస్తే ఏ సమస్య అయినా ఆయన మీద ఆధారపడగలరు. ఆయన యందు విశ్వాసం ఉంచగలరు. ఎందుకు దర్శనం ఇవ్వడానికి వచ్చాడు? ఏమండి, దేవుడు ఎందుకు దర్శనం ఇవ్వాలి? చదవండి మళ్ళీ ఒకసారి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. ఏం కలుగజేశాడు? విమోచన. విమోచన అంటే విడిపింపబడటం, విడుదల, విడిపింపబడటం. దేని నుండి విడిపింపబడాలా? మానవుడు పాపమునకు బానిసైపోయి ఆ పాపము నుండి విడిపింపబడలేకపోతున్నాడు. మా చర్చికి ఒక ఆయన వస్తాడు, ఫుల్గా తాగుతాడు. సార్ రేపు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అంటాడు. సరే ప్రార్థన పెడతాం అనుకోని 7 గంటలకి సాయంత్రం ప్రార్థన అని పోయినాం అనుకో, ఫుల్గా తాగి ఆ వాకిలి గడ్డం వండుకొని ఉంటాడు, గుడ్డలు కూడా ఉండవు. ఏమండి, నిజం, అబద్ధం కాదు నేను చెప్పేది. మేము పోయి ఆయన లేపి మొహం కడిగి నీళ్ళు పోసి ఎట్టో ఒకటి పక్కన పండబెట్టు, లేకుంటే గోడ కానిచ్చి కూర్చుండబెట్టు, మేము వాక్యం చెప్పేవాళ్ళం. వాక్యం చెప్పి వచ్చేవాళ్ళం.
ఎన్ని రోజులు ప్రయాస పడి 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 ఇప్పుడు తాగుడైతే మానాడు, కానీ సిగరెట్లు తాగడం ఆపలేకపోతున్నాం. ఏమన్నా ఇంకేమన్నా మారరాదా అంటే మారలేకపోతున్నాను సార్. ఏమండి, పాపము మానవుణ్ణి బంధిస్తుందండి. పాపం మానవుణ్ణి బంధిస్తుంది. అది మంచిది కాదు, దాని నుండి విడుదల పొందాలని కోరిక ఉంటుంది. అయినా ఏమండి, దాని నుండి విడుదల కాలేం. పాన్ పరాగు ప్యాకెట్ పైన పుర్రి బొమ్మ వేసి ఉంటుంది. వాస్తవంగా దాని మీద తేలు బొమ్మ వేస్తున్నారు. ఇంతకుముందు పాము బొమ్మ వేస్తున్నారు. తేలు బొమ్మ వేస్తే భయపడతారేమోనని పుర్రి బొమ్మ వేశారు. ఇది కానీ వేసుకుంటే సస్తవరా నువ్వు అని చెప్పడానికి. ఏమండి, అయినా నువ్వు సస్తవు అని చెప్పినా దాని నుండి విడుదల పొందలేడు. మారాలని ట్రై చేసిన పాపము నుండి మానవుడు మారలేకపోతున్నాడు. పాపానికి మానవుడు బానిసైపోతున్నాడు. ఏ పాపము చేసి మానవుడు పాపానికి బానిసై పాపము నుండి విడుదల పొందలేకపోతున్నాడో ఆ పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆ పాపము నుండి విడుదల పొందాలని, మానవుడు పరిశుద్ధుడవ్వాలని, మానవుడు పవిత్రుడు కావాలని, మానవుడు నీతిమంతుడు కావాలని యేసు ప్రభు తన ప్రజలకు దర్శనమివ్వడానికి వచ్చాడు. కొంతమంది అనుకుంటున్నారు ఈయన మతం మార్చడానికి వచ్చాడు. ఏం అవసరం, నువ్వు మారితే ఆయనకి ఏం లాభం అండి? నువ్వు మారితే ఏమి లాభం? దేవునికి ఏమైనా లాభమా? చర్చికి వస్తే చర్చి వచ్చే వాళ్ళకి ఏమైనా ఆదాయమా? ఏమండి, ఒకసారి మా ఇంట్లో స్లాబ్ వేస్తూ ఉంటే మా ఇంట్లో మా ఇంటి అనక ఒక ముసలాం ఉంది, యేసు ప్రభు నమ్మి. ఏమండి, ఊరంతా అరుచుకుంటూ పోతుంది. ఓ మమ్మల్ని అందరిని అమ్మేసిండ్రు, వాడు అమ్మేసి ఇంటికి స్లాబ్ వేస్తున్నాడు. ఎవడు కొంటాడు మిమ్మల్ని? మీ ముఖాలు చూస్తేనే దూరంగా ఉండండి రా అంటాడు. ఏమండి, మన ముఖాలను చూస్తేనే అమెరికా వాడు ఏం చేయంటాడు? దూరంగా ఉండ. మనల్ని కొని ఏం చేస్తాడు వాడు? మానవుడు అబద్ధాన్ని నమ్మడానికి ఏమండి మానవుడు ఇష్టపడతాడండి. మానవుడు సత్యమును నమ్మడానికి చాలా కష్టం మానవునికి. ఈ రోజుల్లో కోర్టులలో కూడా అబద్ధమే చలామణి అవుతాం. అబద్ధం కూడా చలామణి అవుతాం. మతం మార్చడానికి కాదు ఈయన వచ్చింది, తన ప్రజలకు దర్శనమివ్వడానికి వచ్చి తన ప్రజలకు దర్శనమిచ్చి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయనకి లోబడి జీవిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో వారి పాపములు కడుగబడతాయో, ఎవరైతే యేసుక్రీస్తుని సంపూర్ణంగా హృదయంలో చేర్చుకుంటారో వారు నీతిమంతులైపోతారు ఉచితముగా. ఏమండి, కాలు తిప్పట్లే, కాసు ఖర్చులే. కాలు తిప్పట్లే, కాసు ఖర్చులే. ఉన్న పాటున నువ్వు ఎక్కడ కూర్చొని ఉంటే అక్కడ, యేసు ప్రభువా నేను పాపినయ్యా, నేను పాపానికి బానిసనైపోయాను, దీని నుండి విడుదల పొందలేకపోతున్నాను, దీని వలన నా చూపు మంచిది కాదు, నా ఆలోచన మంచిది కాదు, నా ప్రవర్తన మంచిది కాదు, అసూయలు, ద్వేషాలు, పగలు, ఏమంటే ఇవన్నీ కలిగి పతనమైపోతున్నాను, నాకు శాంతి లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు అని నువ్వు అర్థం చేసుకొని ఆయన్ని కానీ ప్రార్థిస్తే, నువ్వు ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా, నువ్వు ఎక్కడున్నా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక నీ ప్రార్థన విని నీకు ప్రతిఫలం ఇచ్చి వెంటనే నిన్ను పవిత్రునిగా చేస్తాడు. ఎంత ఆశ్చర్యం అండి!
తాగుడు మానడానికి ఆడికి అడుకోపోయి మందు తాగాల్సిన అవసరం లే. యేసుక్రీస్తును నమ్మాలి. సమస్య వచ్చినప్పుడు ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడాలి. దీనివలన వచ్చే నష్టాన్ని పసిగట్టాలి. ఏమండి? దీనివలన వచ్చే నష్టాన్ని పసిగట్టాలి. ఒక ఇద్దరు తాగుబోతులు అన్నారు, అలా మా ఊర్లో ఒక ఆయన బొంకులో పెట్టున్నాడు సార్ బ్రాందీ, ఆయన 5-6 మిద్దెలు కట్టినాడు సార్. ఎవరు డబ్బు అయ్యాది అన్న? ఎవరు డబ్బు అది? మీదేరా స్వామి అంది. మీరు ఉదయం లేచి సాయంత్రం దాకా కష్టపడి పని చేసి సాయంత్రానికి ఆయన తీసుకెళ్తారు. ఆయన ఇంక నీ 5-6 మిద్దెలు కట్టక ఇంకేం కడతాడు? నువ్వు, నీ ఇల్లు, నీ భార్య సరైన గొడ్లు ఉండవు, ఒక చైన్ కూడా ఉండదు, నీ పిల్లలు ఆకలి దప్పులు, నువ్వు ఉదయం నుండి సాయంత్రం దాకా పని చేసి ఎతకపోయి వాళ్ళకి ఇస్తేవి, తాగి ఇంట్లో పడుకుంటేవి, వాళ్ళు మిద్దెలు కట్టుకుతారు, నువ్వు గుడిసెలో ఉంటావు. అవును, 4 బేదారులు చెప్పారు నాకు, మా ఇంట్లో బేల్దారు పని చేసి. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే రేపు మా పోతే వచ్చేటట్టున్నారు. ఎందుకు? సరైన తిండి లేక. పాపము మానవుని పట్టుకోక మునిపే ఆ పాపాన్ని పసిగట్టాలి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములు అంటాడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చెను. తిమోతి రాస్తాడు, పౌలు తిమోతికి రాస్తాడు, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. యేసునందు విశ్వాసం ఉంచితే నువ్వు ఎంత గొప్ప పాపివైనా పవిత్రుడు అయిపోతావు. పవిత్రుడు. ఆయన విమోచన కలుగు చేయడానికి వచ్చాడు. ఈ విమోచన పొందిన నీవు దేవుని సంఘములో అభివృద్ధి పొందాలి. ఏమండి? దేవుని సంఘంలో ఎలా ఉండాలి? అభివృద్ధి పొందాలి. అభివృద్ధి, ఆశీర్వాదం. మనం ఏమంటామంటే, యేసు ప్రభువా నేను నిన్నే నమ్ముతాను, అయితే చర్చికి రాను, నీ మాటలు వినను, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, అయితే నువ్వేం చేయాలి? నన్ను ఆశీర్వదించాలి. ఇది మనం కోరుకునే కోరిక. ఏమండి? నాకు బుద్ధి పుడితే వస్తాలే. యాడికి? చర్చి. నాకు బుద్ధి పుట్టి వస్తాలే. నేను ఆదివారం ఒక పాస్టర్ టీచర్, ఆయన టీచర్. సార్ నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను, నన్ను వాడుకోండి సార్ అన్నాడు. సరే రాయ్యా మా చర్చికి అన్నా. వాక్యం చెబుతూరా చూద్దాం ఆయన కథ అని. నిన్న ఉదయం రావాలి మా దగ్గరికి. నిన్న ఉదయం ఏ వారం? ఆదివారం. ఏమండి? ఈడ వాక్యం చెబుతా ఉండా ఫోన్ చేస్తా ఉన్నాడు. దేనికి? చుట్టాలు వచ్చారంట, ఎగ్గొట్టాడు. ఇదే నువ్వు చేసే సేవ. ఏంటి? నీకు అనుకూలంగా ఉంటే చర్చికి వస్తావు, నీకు అనుకూలంగా లేకుంటే ఎగరగొడతావు. నీకు అనుకూలంగా ఉంటే ప్రార్థన చేస్తావు, నీకు అనుకూలంగా లేకపోతే ప్రార్థన చేయవు. న్యాయం అండి ఇది. దేవుడైతే ఏం చేయాలా? ఆశీర్వదించాలా. ఆశీర్వదిస్తుడా? బైబిల్లో దేవుడు ఒక మాట మాట్లాడాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను. దేవుడే అన్నాడు. నన్ను గణపరిచావా, నిన్ను గణపరుస్తా. ఎలా గణపరుస్తాను అంటే, లోకానికి నువ్వు వెలుగుగా ఉంటావు, లోకానికి నువ్వు మార్గదర్శకంగా ఉంటావు. నిన్ను చూచువారు నీలో దేవుని చూస్తారు. నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. అయితే నువ్వు నన్ను తృణీకరిస్తే
నేను కూడా నిన్ను తృణీకరిస్తాను. నీకు వీలైతేనే కదా నువ్వు చర్చికి వచ్చేది, నాకు కూడా వీలైతేనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఒక ఆమె ఫోన్ చేసి, సార్ అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకునని చెప్పావు కదా అంటే ప్రార్థన వాకి నేనే చెప్పా. ఆమె నాకే ఫోన్ చేసింది, ఎంతకాలం అడుగుతా ఉన్నాను, నాకు డబ్బులే రావడం లేదు సార్. ఎందుకు రావడం లేదమ్మా డబ్బులు? ఏ షాపులో చేరినా 3 రోజులే పని, 4వ రోజుల షాపు కూడా దండం పెట్టి నువ్వు పోతల్లా, యాడ్ నుంచి వస్తాయి అంటే క్యారెక్టర్ కరెక్ట్ లేదు, క్యారెక్టర్ కరెక్ట్గా లేదు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఏమేమో చేస్తూ దేవుడు ఆశీర్వదించాలి అంటే ఆశీర్వదిస్తాడు, కానీ నువ్వు క్రమంగా ఉండాలండి. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. కింద రాయబడి ఉంది, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందును. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకేముంది? నిత్య జీవం ఉన్నది. అదే ఆశీర్వాదం. నువ్వు ఎల్లప్పుడూ బ్రతికుంటావు, అదే ఆశీర్వాదం. ఏమండి, ఇది అర్థం చేసుకోవాలి మానవులమైన మనమందరం. కాబట్టి మనము అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలంటే యేసుప్రభు ఒకవారు ఒక మాట చెప్పారు, ఆ మాటను చదువుకొని కొంత తెలుసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగను తీసివేయును. ఎవరు చెప్పారు ఈ మాటలు? యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. ఆయన అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. అంటే నిజమైన ద్రాక్షావల్లి అంటే డూప్లికేట్ ద్రాక్ష చెట్లు కూడా ఉంటాయా? లేవా? ఆలోచించండి. ఉన్నాయి. ఒరిజినల్ యాడ్ ఉంటుందో డూప్లికేట్ అక్కడే ఉంటుంది. ఏమండి, 500 నోటు ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ నోటు కూడా ఎవరు కనుక్కుంటారు? అది ఎవరు కనుక్కుంటారమ్మా? 500 నోటు డూప్లికేట్ 500 నోటు. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి కానీ వెళితే బ్యాంక్ వాళ్ళు లెక్కేసేటప్పుడే చేతిలోనే అర్థమైపోద్ది, ఓహో ఏడనో డూప్లికేట్ ఉందని. అప్పుడు ఏం చేస్తాడు? దాన్ని మెషిన్లో పెడతాడు. మెషిన్లో పెడితే డూప్లికేట్ ఏమవుద్ది? ఎగిరి పక్కన పడ. ఈ విధంగా డూప్లికేట్ చాలా ఉన్నాయి. అయితే నువ్వు కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటావు? దైవ జ్ఞానముతో. ఒక ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తుడు మా చర్చికి వచ్చేవాడు. అయ్యా నేను ఈ చర్చికి రానయ్యా అన్నాడు. ఎందుకు రావయ్యా అంటే, ఏదయ్యా వచ్చినప్పటి నుంచి కూర్చోవాలా, మీరు చెప్పి మా తలకాయ తింటున్నారు. నేను కానీ నెల్లూరులో ఒక చర్చికి వెళితే శుద్ధంగా బెంచీలు వేసి ఉంటాయి, ఒక అరగంటే వాక్యం చెబుతాను, పోయినవా, కూర్చున్నావా, విన్నవా, వచ్చినవా. ఏమండి, అంటే నీ భక్తి, నీ ఆలోచన ఎలా ఉన్నది? వినడానికి ఇష్టపడడంలే కదా, దేవుని దగ్గర కూర్చోడానికి ఇష్టపడడంలే. దేవుని వాక్యాన్ని వింటుంటే కొంతమందికి ఏమండి చేళ్ళు పాములు కలిసినట్టు ఉంటాయంట. ఎందుకు? నాకే చెప్తున్నాడా సారు? నాకే చెప్తున్నా. పాపం గురించి చెబితే ఎవరికి ఇష్టం ఉండదండి.
అమ్మా నువ్వు ఎట్లయినా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను ఇంతకుముందు బ్యాప్టిస్ట్ చర్చిలో పనిచేస్తుంటే ఆ బ్యాప్టిస్ట్ చర్చిలో పెద్ద ఒక ఆమె 4 వారాలు వచ్చింది రెగ్యులర్గా. అమ్మా శుభమ్మా నువ్వు రెగ్యులర్గా 4 వారాలు వచ్చినావు, ఇంక నీకు బాప్తిజం ఒకటేనమ్మా తక్కువ. అంటే 4 వారాలు రెగ్యులర్గా పోతే బాప్తిజం ఈయడమేనా, ముంచడమేనా? వాళ్ళని ముంచదరు కానీ వాళ్ళని బాగు పరచరు. అందుకని యేసుప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను డూప్లికేట్ కాదు. నేను ఏమైతే చెబుతానో అదే చేస్తాను, ఏదైతే చేస్తానో అదే చెప్తాను. అందుకని ఆయన అన్నాడు, నేనే సత్యం, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. ఏమండి, లోకానికి ఈ మాట నచ్చలేదండి. కొండైపాలెం గేటుగాడికి వెళ్ళి అక్కోళ్ళ ఇంటికి ఇక్కడ బత్తల వరమ్మ గారు ఉన్నారు, ఎవరండి అంటే ఈ గ్రామంలో ఉండేవాళ్ళు ఎవరైనా వరమ్మలేనండి అంటారా? 4-5 పేర్లు ఉన్నాయనుకోండి వరమ్మ పేర్లు. నేను పోయాను వాళ్ళ ఇంటికి, తెలియలే వాళ్ళ ఇల్లు. ఇక్కడ బత్తల వరమ్మ భర్త సేనయ్య, ఏడా వాళ్ళ ఇల్లు అంటే ఈ గ్రామంలో ఎవరింటికి పోయినా కూడా పోయినట్టేనా? ఎక్కొచ్చేసింది బయటికి. వరమ్మ ఎవరమ్మ? నేనే అంటది. అవునా? బత్తల వరమ్మ అంటే మరి దేవుడే అంటున్నాడు, నేనే దేవుణ్ణి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేను కూడా అనలైనా. అందుకని యేసుప్రభు లోకానికి నచ్చల. యేసుప్రభు నేను కూడా దేవుణ్ణి అంటే, నేను కూడా అంటే అర్థం ఏంటి? నాది కూడా 11వ అవతారం. యేసుప్రభువే దేవుడు కాబట్టి ఆయన అన్నాడు, నేనే దేవుడును, నేను తప్ప ఎవరు లేరు. బైబిల్ ఖచ్చితంగా చెప్పేసింది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అది నిజమైన ద్రాక్షావల్లి. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే నాలో మీరు ఫలించాలి. ఎవరిలో ఫలించాలి? నాలో ఉండి ఫలించాలి, నాలో ఉండి అభివృద్ధి అవ్వాలి, నాలో ఉండి దీవించబడాలి. నాలో లేకుండా నువ్వు దీవించబడవు, నాలో లేకుండా నువ్వు ఆశీర్వదించబడలేవు. నువ్వు మోసాలు చేసి అబద్ధాలు చెప్పి సంపాదించి ఇదే ఆశీర్వాదం, దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడండి అని నువ్వు తృప్తి పడితే ఈ తరంలో నువ్వు సంపాదిస్తే వచ్చే తరంలో బాధ్యత, వచ్చే తరంలో ఏమద్ది? ఉండదు, ఏముండదు. దేవుని ఆశీర్వాదం అది తరాలంబడి తరాలు, తరాలంబడి తరాలు ఉండాలి, తరాలంబడి తరాలు ఉండాలి. నువ్వు యథార్థముగా జీవించి సంపాదిస్తే ఆశీర్వదించబడతావు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆఫీసర్లు చాలామంది ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. వాళ్ళు లంచాలు తిని 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 ముసలోళ్ళు అయిన తర్వాత అన్నం పెట్టే దిక్కు కూడా లేక ఏమండి మంచాన పడి చచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకు? వాళ్ళు బాగున్నప్పుడు మోసం చేశారు, అన్యాయం చేశారు. మా బంధువు ఒక ఆయన తహసీల్దారు, నేను అప్పుడు తహసీల్దార్ అనుకున్నాడు, మధ్యలో ఎంఆర్ఓలు వచ్చి, ఒరే పలాని రేషన్ షాపుకి పోయి చక్కెరిస్తాడు తేపోరా అన్నాడు. సరే పెదనాయన రేపు పోతలే అన్నా. ఈ రాత్రి ఈయన రిటైర్డ్ అయిపోయాడు. ఎట్లా అంటే ఎన్టీఆర్ రామారావు వచ్చి వయసు తగ్గించి కొంతమందిని రిటైర్డ్ చేశాడు ఒక రాత్రికి. 52 తగ్గించేసాడు. అది తెలియదు ఆయనకి పాపం. తెల్లవారిపోతే ఆ రేషన్ షాప్ డీలర్ అన్నాడు, డబ్బులు తెచ్చావా అన్నాడు. పలాని సారు చక్కెర తెమ్మన్నాడు అంటే డబ్బులు తెచ్చావు.
డబ్బులు తేలేదు అంటే డబ్బులు లేకుండా ఎవడు ఇస్తాడయ్యా? డబ్బులు లేకుండా ఎవడు ఇస్తాడు? వాళ్ళ ఇంట్లో ఇంత డబ్బాలు ఉంటాయండి, నూనె డబ్బాలు, 1 కాదు 2 కాదు 15 కిలోల డబ్బాలు ఉండాలా, అవి ఉంటాయి, 10-15 ఉంటాయి. కోళ్ళు అయితే కావిడి కట్టుకొని ఆ పక్క 20 కోళ్ళు ఈ పక్క 20 కోళ్ళు తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టిపోయావు. వాడి బాధ తట్టుకోలేక ఎవడు పోయినా కోడిని కోసం, వాడు చుట్టాం కానీ ఇంకొకడు కానీ కోడిని కోయడమే. ఏం ఆశీర్వాదం కలిగాడు? దౌర్భాగ్యపు స్థితిలోకి. దేవుని ఆశీర్వాదం దేవునిలో ఉండాలి. దేంట్లో? దేవునిలో. నాలో ఫలించాలి. నాలో ఫలింపని ప్రతి తీగను నువ్వు ఎక్కువగా ఫలించాలని పనికిరాని తీగలు తీసి పారేయాలి. తీగలు ఏం పనికిరావు మనలో, పనికిరాని కొన్ని ఉంటాయి మనలో కదా, పనికొచ్చేవి కొన్ని ఉంటాయి. మీరు మల్లి చెట్టుగా నేస్తే మల్లి పొద, అదేంటి పొద వద్ది, దాంట్లో ఎండల కాలం వచ్చేళ్ళకి ఎండిపోయిన కొమ్మలు, పనికిరాని కొమ్మలు కదా, వాటన్నిటిని ఏం చేస్తారు? కత్తిరించేస్తారు. ఎందుకు? ఆ ఉండే కొమ్మలన్నా శుద్ధంగా పుయ్యాలని, మంచి పూలు పుయ్యాలని. అన్ని పనికిరాని చెట్లు, ఎండిపోయిన కొమ్మలు అన్ని గుబురుగా ఉంటే ఆ చెట్టు అందంగా ఉండదు, ఆ చెట్టు సరిగ్గా ఫలించదు. అందుకని పనికిరాని అన్ని ఏం చేస్తాడు వ్యవసాయదారుడు? కట్ చేస్తాడు. కట్ చేసి పాది చేసి నీళ్లు పోస్తే ఆ చెట్టు చాలా అందంగా. అలాగనే మన జీవితం కూడా మంచి ప్రవర్తన కలిగి, మంచి క్రమశిక్షణ కలిగి, మంచి దైవభక్తి కలిగి, మంచి మాటలు మాట్లాడుతూ దేవునికి మహిమార్థంగా బ్రతికితే నువ్వు లోకానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, సంఘానికి సమాజానికి కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆ ఆశీర్వాదం నీకు కావాలంటున్నాడు ఆయన. ఒకసారి పేపర్ చూసా, ఆ పేపర్లో పలానా దగ్గర దొంగల్లో పట్టుకున్నారు అని వచ్చింది. వాళ్ళ లిస్ట్ వేశారు. ఒక దొంగ పేరు పేతురు, ఒక దొంగ పేరు యాకోబు, ఒక ఏముందండి లిస్టు. ఈ మధ్య కూడా నెల్లూరులో పేపర్కి వేసి ఒక ఆయన జేమ్స్ అంట. ఎట్టబోతుంది క్రైస్తవ జీవితం? ఎట్టబోతుంది? మనం భక్తి కలిగినట్టే ఉంటున్నాం కానీ ఆ భక్తి యొక్క శక్తిని మనం ఆశ్రయించలేకపోతున్నాం. సంఘము దేవుడు ఎందుకు పెట్టాడంటే సంఘాన్ని భూమి మీద లోకానికి సాక్ష్యం. సంఘం లోకానికి దేవునికి మధ్య సంఘాన్ని పెట్టాడు. సంఘాన్ని చూసినప్పుడు ఎవరిని చూడాలంటే మనుషులు దేవుని చూడాలి. అంటే వీళ్ళు క్రైస్తవులు ఎంత మంచోళ్ళు. మిషనరీస్ చేశారండి ఆ పని. మిషనరీస్ వచ్చి మన దేశానికి రోడ్లు వేశారు, బ్రిడ్జిలు కట్టారు, అనాథాశ్రమాలు పెట్టారు, స్కూళ్ళు కట్టారు, హాస్టళ్ళు కట్టారు, చదువు చెప్పారు. ఎందుకు చేశారు వాళ్ళు? వాళ్ళు ఈ బైబిల్ చదివారు, ఈ దేవుని నమ్మారు. ఏమండి? ఈ దేవుని నమ్మారు మిషనరీస్. వాళ్ళు ఇండియాకు వచ్చి అనాథులను ఆదరించారు. ఏమండి? దిక్కులేని వారిని ఆదరించారు. మదర్ తెరీసా తెలుసా మీకు? మదర్ తెరీసా ఒక వ్యక్తిని గుడిసెలో తన ఒళ్ళు పండబెట్టుకొని సీము నెత్తురు కారుతూ ఉంటే తుడుస్తూ పాలు దాపుతుందంట స్పూన్తో. ఎవరిదా ప్రేమ? ఎవరిది ఆ ప్రేమ? ఒడిశా రాష్ట్రంలో కుష్ఠరోగుల్ని ఊరి నుండి బయటికి తరిమేశారంట. ఎందుకు తరిమేశారంటే మీరు ఎప్పుడో ఏదో జన్మలో పాపం చేసి కుష్ఠరోగులుగా పుట్టారు కాబట్టి ఈ ఊర్లో ఉండడానికి కుదరదు అని ఊర్లోంచి తరివేస్తే
కుష్ఠరోగులు చేతిలో ప్రాణాలు పెట్టుకొని, అరిచేతిలో ప్రాణం పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ అడవులల్లో ఉంటే, గ్రహం స్టెయిన్ అనే ఆయన మరి ఒక దేశం నుండి వచ్చి ఆయన భార్య, ఆయన బిడ్డలు ఆ అడవులలోకి పోయి వాళ్ళని పట్టకొచ్చి వాళ్ళ చేతులు కడిగి, వారికి మందులు వేసి, వారిని మనుషులుగా చేసి, వారికి చిన్న చిన్న పనులు నేర్పించి, ఏమండి, వారిని మనుషులుగా చేసి, మళ్ళీ ఆడవాళ్ళని మగవాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఒక కుటుంబంగా చేస్తే వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని తగలబెట్టారు, సజీవ దహనం చేశారు. మిషనరీ ప్రాణం పోయినా దేవుని కొరకు నిలబడటం, ప్రాణం పోయినా దేవుని కొరకు నిలబడటం. ఎందుకు నిలబడగలరు, ఎలా నిలబడగలరు అంటే ఆయన దర్శనం అర్థం చేసుకుంటేనే, ఆయన దర్శనం పొందితేనే దేవుడు అంటే తెలుసుకోగలరు. ఊరికే నమ్మితే కుదరదండి, ఊరికే నమ్మితే కుదరదు. ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయన శక్తి సామర్థ్యములు అర్థం చేసుకోవాలి, ఆయన ఎలాంటి వాడో అర్థం చేసుకోవాలి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి, ఆయన కృపను అర్థం చేసుకుంటే ఎన్ని కష్టాలైనా ఆయన మీద ఆధారపడతావు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన మీద ఆధారపడతావు, ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన మీద ఆధారపడతావు. ఆయన అర్థం కాకపోతే చిన్న సమస్య వచ్చినా కూడా ఆయన వదిలేస్తాడు. ఒక ఏమన్నది, అబ్బాయికి పెళ్ళి కాకపోతే తిరుపతికి పోయి వచ్చింది మా చర్చి అని. ఏమక్క తిరుపతికి పోయి వచ్చారు అంటే, యేసు ప్రభు మీదనే ఆధారపడితే ఏం లాభం అయ్యా అంటే ఆయన అర్థం కాలే, ఆయన అర్థం కాలే. ఉన్నట్టుండి గుండ్లు కనబడ్డాయి ఒక ఆదివారం. ఏం కనబడ్డాయి? ఎడకు పోయావు అక్కడి కొత్త కోడూరు పోయావు. ఎడకు పోయారు? కొత్త కోడూరుకు పోయినా ఒకటే, తిరుపతికి పోయినా ఒకటే. అది అర్థం చేసుకోండి. మీరు కొత్త కోడూరుకు పోతుంటారేమో అప్పుడప్పుడు. కొత్త కోడూరు పోయినా తిరుపతికి పోయినా ఏం తేడా లేదు, ఏ భేదం లేదు. కొత్త కోడూరు ఎందుకు పోయినావు? అట్లా పోయి రాకపోయినావు తిరుపతికి అన్నాడు. అంటే అర్థం కాలే దేవుడు. యేసుప్రభు అర్థం కావడంలే. ఆయన మీదనే ఆధారపడితే లాభం అయ్యా. ఎంతమందికని సహాయం చేస్తాడు ఆయన? నేను ఎంతమంది దేవుడు ఎంతమందికి సహాయం చేసేది ఏంది? అజ్ఞానం. దేవుడే, మన పని మందే అంటారు కొంతమంది. కొంతమంది అంటారు అతి తెలివి కలిగిన వాళ్ళు, నీతిమంతుడు ఎవడు సార్? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు, కాబట్టి మనం పాపం చేద్దాం. భక్తే ఇదే. ఆయన అందరినీ చూస్తున్న దేవుడు, అందరినీ చూస్తున్న దేవుడు, అందరి హృదయాలు ఎరిగిన దేవుడు, అందరి హృదయాలు ఎరిగిన దేవుడు. కొంతమంది ఏదో కోరికలతో దేవుడిని నమ్ముతారు. కోరికలు తీరిపోతే ఇక దేవుణ్ణి నమ్మరు. అంటే బుచ్చి సంఘంలో ఆ అమ్మాయి పేరు హైందవి, మంచి క్లవర్. చర్చికి వచ్చేది ఎప్పుడు అంటే ఇంటర్మీడియట్లో. అమ్మాయి ఎందుకు వస్తున్నావు చర్చికి అంటే ఎంసెట్లో ర్యాంక్ రావాలంట. మరి ఎంసెట్లో ర్యాంక్ వచ్చిందో ఏమో నాకు తెలియదు, కానీ ఇంకా కనపడలా అమ్మ. కొంతమంది అవసరాల కొరకు దేవుణ్ణి నమ్ముతారు. అవసరాలు తీరుస్తాడు కానీ అవసరాల కొరకు దేవుణ్ణి నమ్మకూడదు. అందుకని దేవుణ్ణి అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. దేవుణ్ణి అర్థం చేసుకోవడం. దేవుడు మానవ హృదయాన్ని కోరుకుంటున్నది ఏంటంటే యథార్థత, పరిశుద్ధత. లాస్ట్లో ఈ మాట చెప్పి నేను ముగిస్తా. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక, ఏమండి, తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం.
పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులగుటకు దేవుడు మనలను పిలవలేదు. ఎంత క్లియర్గా ఉందండి. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? పరిశుద్ధులవ్వడానికి. దేవుని నమ్ము కూడా నువ్వు పాపం చేస్తావు ఉంటే ఎలా పరిశుద్ధుడు అవుతావు? పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండడానికి దేవుడు మనలను పిలువలేదు. ప్రియ స్నేహితులారా, 3 సంవత్సరాలైంది ఈ సంఘం ప్రారంభించి. మన పరిశుద్ధత మనం కాపాడుకుంటున్నామా? మన పరిశుద్ధత మనం కాపాడుకుంటున్నామా? ఆలోచిద్దాం. ఇంతవరకు మన పరిశుద్ధత మనం కాపాడుకోలేకపోతే దేవుని దగ్గర క్షమాపణ కోరి ఇకనైనా పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేస్తే దేవుడు ఆ ప్రయత్నాన్ని సఫలపరుస్తాడు. ఆ ప్రయత్నాన్ని దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆపేసావా? అట్లా ఆపేసావా అన్నా? మళ్ళా చేస్తా. అలా చేది అలా స్టూల్, ఇంకొక స్టూల్, బల్ల స్టూల్ వల్ల ఇది నేను తీసి పెట్టండి. రండి రండి, సంఘం అంతా రండి. మీరే రాబోయే సంఘం, మీరే కొంచెం నేర్చుకోండి తిరగకుండా. దాన్ని ఆపి మళ్ళీ కట్ చేసి పెడతాం. అంతేనా? రండి. ఆ పక్క అందరూ లైన్లో కూర్చొని స్తుతియు మహిమ ఘనత నీకే పాడబడండి. దాంట్లో వినబడాలి మీ పాట. పిలుచుకోండి. అట్ట పెట్టి తీయండి అయినా. వీళ్ళు ఎట్టపోయారు? సంఘ పెద్దలు వినోదు, విన్ని. అయ్యా సంఘ పెద్దలేనా మీరు? నూట 75, 73, 173, 173 లేకపోతే 175. ఎవరు? నేనేనా కట్ చేసేది? మీరు కట్ చేస్తారా? ప్రార్థన ప్రార్థన మా ఉండండి, అట్టే ఉండండి. అనవు ఇది ఇది కనబడుతుందా? ఈ పక్క పెట్టు, ఈ పక్క పెట్టి చెప్తాను నేను చెప్పిన. ఇప్పుడు వీళ్ళు కూడా క్రాస్గా వస్తారు, మళ్ళీ ఈ పక్కకి తెద్దులే. ప్రార్థన. ప్రేమగల తండ్రి, 3 సంవత్సరాలు ఈ సంఘాన్ని భద్రపరిచారు, ఆశీర్వదించారు, దీవించారు, ప్రతి విషయంలో కృప చూపుతూ వచ్చారు. 4వ సంవత్సరంలో ప్రవేశింపజేశారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 4వ సంవత్సరం నీకు మహిమార్థంగా, నీకు ఇష్టానుసారంగా, మీరు కోరుకున్న రీతిగా మేము పరిశుద్ధులమై నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. ఇదిగో ఈ సంఘంలో ఉన్న పిల్లలందరినీ, పెద్దలందరినీ, యవనస్తులను దీవించండి, ఆశీర్వదించండి.
ఇలాంటి కేక్ కటింగ్లో అనేకమైన సంవత్సరాలు మేము జరుపుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదవు. మేమందరము ఉత్సాహించి సంతోషించెదవు. కొనియాడెదము మరువబడని మేలు. క్రీమ్ లేకుండా అది కూడా కట్టి వచ్చే సంవత్సరం కాలం నువ్వు బాధ్యతలు తీసుకోవాలా. ఓకే, నీటి పక్కన పెట్టుకో. వినోద్రా అది చూడు. నేను నేనున్నా లేకుండా ఎన్ని గుర్తులు. ఉండి ఉండి నేను ఇస్తాను. 5 తీసు 5 వద్దు. థ్యాంక్ యూ. చాలు చాలు చాలేనా వీళ్ళందరినీ ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, ప్రీతితో మాసుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మాసుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరం.
మీటింగ్ అయిపోయింది, వార్షికోత్సవం అయిపోయింది. వార్షికోత్సవాన్ని గంభీరంగా సంతోషకరంగా జరుపుకోవడానికి వీళ్ళందరినీ జీవించండి. రాబో దినాలలో ప్రజలందరూ నీ పరిశుద్ధతలో నీ పరలోక పౌరులవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరు వంతున దీవించి ఆశీర్వదించండి. ప్రభు మా సంతోషం పరిపూర్ణం చేయండి. భోజన సహవాసాన్ని కూడా దీవించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకందరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండుగాక. అందరికీ వందనాలు. మా పోండమ్మా, మా పోండి మా మామా పో. ఆయన షుగర్ దేవునికి మహిమకరంగా ఈరోజు దినమున సెమీ క్రిస్మస్ జరుపుతున్న ఈ షిలోహు ప్రార్థనా మందిరం నెల్లూరు జిల్లా దువ్వూరు గ్రామంలో జరుగుతున్నది. దేవునికి ఎంతో మహిమకరంగా దైవజనులు కొడారి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఆ దేవదేవునికి మహిమ చెల్లిస్తూ ఈ ప్రార్థన కూడిక జరుగుతున్నది. కేక్ కటింగ్ చేస్తున్నారు. అయ్యగారికి అందరికీ వందనాలు చెప్తున్నారు. కానివ్వండి అమ్మా, పెట్టండి ఒక్కొక్కరు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మామా అమ్మా మా వాళ్ళిద్దరు పెట్టి ఆయన అదే అటు ఊరికి అంతే అంతే. కిందైనా ఉండలే ఎక్కలేకపోతే ఇద్దరుగా ఆ పైకి పో, పైకి పో, పట్టుకోమ్మా. చూడు నా సాయి.
ఓకే థ్యాంక్ యూ